మీరు చేసేటువంటి అంటే మనందరికీ అనుబంధ సంఘంగా లేదా మన మాతృ సంస్థగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ దాని అనుబంధ సంఘాలుగా ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది ప్రజా సంఘాల నాయకులకు దీని అధ్యక్షత వహిస్తున్నటువంటి నా ప్రియమైన అన్న స్కైలాబ్ అన్న గారికి ఉద్యమ వందనాలు, కేవీపీఎస్ సంఘానికి ఉద్యమ వందనాలు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం దీన్ని స్పందించి వెంటనే మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశపరచాలని మీరు నిర్ణయించడం, ప్రతి విషయంలో స్పందించేటువంటి కేవీపీఎస్గా మీరు ఈ రాష్ట్రంలో తెలుగు నేల మీద చేస్తున్నటువంటి పోరాటం అది ప్రజలందరికీ సుపరిచితమే. మనువాద భావాజాలం కలిగినటువంటి వాళ్ళు, మతోన్మాద ఐడియాలజీతో నిరంతరం అదే మతోన్మాదం మీద పోరాటం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా దూషించినటువంటి తీరు, అవమానించిన తీరు, అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు అంటారు, ఈ పదం ఏ దేవుణ్ణి స్మరించుకున్నా మీకు స్వర్గం కనిపిస్తుందని చెప్పినటువంటి అమిత్ షా, పంచభూతాలు సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణే చేస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు చెప్తున్న దేవుడు అనేవాడు కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన భారత పార్లమెంట్లో మీరు మాట్లాడినటువంటి వాక్యాలు, భారతదేశ పార్లమెంట్లో మీరు చేసినటువంటి వాక్యాలు యావత్తు సమాజాన్ని, ప్రపంచాన్ని బాధ కలిగించేటువంటి విషయం. అగ్రావేశాలకు గురవుతూ ఇవాళ నీ దిష్టి బొమ్మలు కాళ్ళబెడుతున్నటువంటి తీరు, మీరు మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మీ దుర్మార్గమైనటువంటి, మీ అహంకారపూరితమైనటువంటి మీ ఐడియాలజీని అది వెళ్ళగక్కారు. మీ మనసులో ఉన్న మాటే చెప్పారు, మీ మనసులో అదే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు ఎవరి నాటకాల కోసం భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నా, ఎవరి అవసరాల కోసం బాబాసాహెబ్ బొమ్మకు దండేసినా, మీ మనసులో ఉన్న నిజమైనటువంటి స్వభావము అదే గనక మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ప్రపంచం ఆయన విగ్రహాలు పెట్టి, ఆయన పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా, జ్ఞానం పుట్టినరోజుగా ఇవాళ అమెరికా లాంటి దేశాలు కూడా జరుపుతూ ఉంటే, మీరు ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని సీరియస్గా ఖండిస్తూ ఆ వాక్యాలు బేషరత్గా వెనుకకు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, పార్లమెంట్ రికార్డులో తొలగించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ తీసుకునేటువంటి భవిష్యత్ కార్యాచరణకు, భవిష్యత్ పోరాటాలకు మా సంపూర్ణమైనటువంటి మద్దతు మీ సోదరుడిగా మీతో పాటు నేను నడుస్తాను. నాతో పాటు వచ్చినటువంటి సోదరులు, ప్రజా వాగ్గేయకారులు మచ్చ దేవేందర్ గారు, రామంచె భరత్ గారు, శివ గారు, మిత్రులు నాతో పాటు వారు రావడం జరిగింది. మార్నింగ్ కట్టా నరసింహ గారిని కలవడం, అన్నగారు ఇక్కడే ఉండి మీరు ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా నేను వచ్చిపోతానని చెప్పడం, మేము కలిసినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా ఈ తెలుగు నేల మీద లేదా యావత్తు భారతావనిలో జరుగుతున్నటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునేటువంటి సామాజిక న్యాయం కావాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమం మొదటి నుంచి సిపిఎం పార్టీగా సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి పార్టీగా, బడుగు వర్గాలను, అట్టడుగు వర్గాలకు అండగా నిలబడేటువంటి ఎర్రజెండా పార్టీగా మొదటి నుంచి ఉన్నారనేటువంటి జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం ఉన్నదనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకు ఉంది. అందులో భాగంగానే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు కట్ట నరసింహ గారిని కలవడం జరిగింది. 24వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సన్నాహక సమావేశం, 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమంగా మరొకసారి ఇది ఎవరికి ప్రతీకార సభ కాదు, ఇంకోరిని దూషించడానికి పెట్టే సభ, అంతకంటే కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించాడు, అత్యంత ఉన్నతమైనటువంటి
సుప్రీంకోర్టు ప్రకటించింది, దాన్ని అమలు చేయమనేటువంటి ఒక లక్ష్యంగా ఇంతకాలం దండోరా ఉద్యమానికి కానీ దళితుల్లో ఉన్నటువంటి 58 కులాలకు అండగా నిలబడ్డటువంటి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు రేపు భవిష్యత్ జరిగే పోరాటాలకు కూడా మీ మద్దతు కావాలని చెప్పి మిమ్మల్ని కోరడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మీరు తీసుకున్న ఈ చేస్తున్న కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లా అహంకారపూరితంగా ఎవడు మాట్లాడినా వాడిని మనం క్షమించొద్దు, మనం ప్రతిఘటించేటువంటి పనిలో ఉండాలి. మీరు చేసే పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, మేము మీ ఎంట ఉంటాం, నడుస్తామని చెప్పి కోరుతూ 24వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగే కార్యక్రమానికి కూడా ప్రతినిధులుగా మీరు యూపీఎస్ నుంచి కూడా మీరు అటెండ్ కావాలని ఇక్కడ పాల్గొన్నటువంటి అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తూ, గతంలో కూడా సిపిఎం పార్టీ చేపట్టిన మహాజన పాదయాత్రలో నేను మీతో పాటు మీ తమ్ముడిగా నేను మీతో పాటు నడిచినా, మీతో పాటు ఆడినా పాడినా అనే విషయాన్ని గుర్తు చేస్తూ, తప్పకుండా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి పోరాటాలకు మేమందరం కూడా ఉంటామని చెప్పి గుర్తు చేస్తూ, లాలు నీలు జెండాలన్నీ ఏకం కావాలే. మీరే అద్భుతమైన పాట రాయించారు, నాతో పాడిపించారు. మా పాట నేను మీ దగ్గర లేకపోతే నా పాట ఉంది. సరే, నేను రకరకాల పరిస్థితుల వల్ల రకరకాల ప్లాట్ఫామ్లు, రకరకాల వేదికలు, రకరకాల జెండాలు మోయచ్చు, కానీ నా ఒంట్లో ఏం కోసినా మీ జెండానే కనపడుతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందువల్ల ఇప్పుడు ఒక పాట పాడి ఊకోవాలనే కళాకారుడిగా ఉంటే నిజంగా వెలిశాల గ్రామంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో మొదలైనటువంటి బహుశా అప్పట్ల రాఘవులు గారు, సుర్జిత్ సింగ్ బర్నాలా, ఎస్, తర్వాత ఇంకా అంతకంటే ముందు ఆ పరేడ్లో ఉన్నటువంటి కాలంలో మేము విలేజ్లో డప్పులు కొట్టుకుంటూ శిక్షణ ఇచ్చుకుంటూ ప్రజానాట్య మండలిలో భాగమే పాటలు పాడుతూ అసలు పాట పాడితే బాగుండు అనేటువంటి ఆలోచన అప్పట్లో ఉండేది. ఒక పాటకు అవకాశం ఇస్తే బాగుండు అనేది. కానీ అది కర్మగాలి. ఇప్పుడు పార్లమెంటుకు పోతే బాగుండు, చట్టసభలో పోతే బాగుండు అనే కర్మకు వచ్చింది. కేవలం పాట పాడుకుంటున్నైతే హాయిగా ఉంది, నాకు కూడా ఏళ్ళు ఉండపో, ఏ రంగు పూసుకోపోదును. కానీ చట్టసభలకు ఎట్లా పోవాలనే ఒక మైండ్లోకి వచ్చింది కనుక ఆ పిచ్చిలో పడిపోయి ఆ రంగు ఈ రంగు ఈ రంగు రకరకాల రంగులు వచ్చినాయి. ఏ రంగు వచ్చినా ఎలిసిపోని రంగు ఎర్ర రంగే కనుక మీతో పాటే నా ప్రయాణం. ఖచ్చితంగా సార్, ఏది ఎక్కడ ఉన్నా మీ తమ్ముడిగా మాత్రం మీ అందరి మనసులో పెద్దలు రాములన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నలు రమ్మక్క వీళ్ళందరూ అంటే కూడా మాకు గౌరవం. మీరు చేసేటువంటి ప్రతి ఉద్యమంలో మీ తమ్ముడిగా నా పాత్ర ఉంటుందని చెప్పి కోరుతూ, మరి సోమాజిగూడకు ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి, లాలు నీలు జెండాలన్నీ ఏకం కావాలేం, చక్కటి పాలన దేవాలెం. లాలు నీలు జెండాలన్నీ ఏకం కావాలేం, చక్కటి పాలన రావాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. అహం అగ్రాకుల మనువాదం కూలిపోవాలెం, ఇది కాలిపోవాలెం. అగ్రాకులం మనువాదం కూలిపోవాలెం, ఇది కాలిపోవాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా లాలు నీలు జెండాలన్నీ ఏకం కావాలెం, చక్కటి పాలన దేవాలెం. మా లాలు నీలు జెండాలన్నీ ఏకం కావాలెం, చక్కటి పాలన దేవాలెం. బుద్ధుడు పూల అంబేద్కరులే మార్గం కావాలే, మమతల స్వర్గం రావాలే. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. ఆహా, కామన్ విద్య విధానము అమలు కావాలేం. ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలెం. థ్యాంక్ యూ అన్న. జై భీమ్. మరి మీ కార్యక్రమం లాల్ సలాం నీల్ సలాం సజావుగా సాగాలి. మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా ఇంకా ఇతరులు కలిసేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా నేను ఈ కార్యక్రమం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి వచ్చి ముందు వరుసలో నీతో పాటు నేను ఉంటాను. థ్యాంక్ యూ. అందరం ఈ కమిటీ మొత్తం ఏ పురుష